మనం ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ ట్యూటోరియల్ 4th వీడియోలో ఉన్నామన్నమాట. ఈ 4th వీడియోలో నేను మీకు CPU ఆర్కిటెక్చర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకైతే 2 డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఒకటి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అని, రెండోది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అని అంటారు. సో ఏదైతే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో ఒకే మెమరీ బ్లాక్ ఉంటుందన్నమాట. డేటా కానీ కోడ్కి కానీ మనకి ఒకే మెమరీ బ్లాక్ ఉంటుంది. బట్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి 2 డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. సో మనం కనుక వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ కనుక చూసినట్టయితే, ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాడు జాన్ వాన్ న్యూమన్ అనే ఒక సైంటిస్ట్ అనే అతను ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఆర్కిటెక్చర్లో ఏంటంటే మనకి ఒకే పాత్ ఉండటం వల్ల మనం డేటా ఆపరేషన్ చేయాలన్నా, కోడ్ ఆపరేషన్ చేయాలన్నా ఆ పాత్ మీద డిపెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మనం డేటా ఆపరేషన్ చేస్తుంటే కోడ్ ఆపరేషన్ ఆపేయాలన్నమాట, అంటే స్టాప్ చేయాలి. కోడ్ ఆపరేషన్ చేస్తుంటే డేటా ఆపరేషన్, కోడ్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు హోల్డ్లో ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం డిలే అనేది ఏర్పడుతుంది. సో ఇది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ కింద మనం చూసినట్టయితే మనకి డేటాకి కోడ్కి సపరేట్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి అండ్ సపరేట్ పాత్స్ ఉంటాయి అన్నమాట. సో ఇండిపెండెంట్గా ఏంటంటే డేటా మెమరీ ఆపరేషన్ చేస్తుంటే కోడ్ మెమరీ మీద డిపెండ్ అవ్వదు, కోడ్ మెమరీ ఆపరేషన్ చేస్తుంటే డేటా మెమరీ మీద డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం డిలే అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇది చూసుకోవచ్చు. మనం ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మీకు కనిపించేది వచ్చేసి ఇది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రాము, ఇది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ 1 మెమరీ యూనిట్ ఉంది. ఇంత 1 మెమరీ యూనిట్లోనే మనం డేటా ఆపరేషన్, కోడ్ ఆపరేషన్ చేయాలి. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి 2 మెమరీ బ్లాక్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ మెమరీకి, డేటా మెమరీకి సపరేట్గా ఉన్నాయి కాబట్టి మనకి 2 పాత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కన్సిడర్ చేస్తే మీరు ఫస్ట్ వచ్చేసి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ కనుక తీసుకోండి. సెకండ్ది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ కనుక చూడండి. ఇట్ రిక్వైర్డ్ 2 మెమరీ ఫర్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా. అంటే ఇక్కడ 2 మెమరీస్ కావాలన్నమాట. రిక్వెస్ట్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో 2 మెమరీస్ ఉన్నాయని చెప్పా కదా. 2 పార్ట్స్ ద్వారా మనం డేటా ఆపరేషన్ కానీ కోడ్ ఆపరేషన్ కానీ చేస్తాం. బట్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో సింగిల్ పాత్ ద్వారా మనం కోడ్ ఆపరేషన్ కానీ డేటా ఆపరేషన్ కానీ చేయాలి. డిజైనింగ్ ఆఫ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా కాంప్లెక్స్ అన్నమాట, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మనం 2 మెమరీ బ్లాక్స్ని డిజైన్ చేయాలి కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. బట్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. సింగిల్ మెమరీ యూనిట్ కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ రిక్వైర్స్ సపరేట్ బస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా. అంటే దీనికి 2 డిఫరెంట్ బస్సెస్ కావాలి. ఎందుకంటే డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి కదా. మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాలన్నా, కోడ్ని ట్రాన్స్మిట్ చేయాలన్నా మనకి 2 డిఫరెంట్ పాత్స్ కావాలన్నమాట హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో. వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో అలా ఏం అవసరం లేదు. సింగిల్ పాత్లో మనం డేటాని పంపించవచ్చు, కోడ్ని పంపించవచ్చు. ప్రాసెసర్ కానీ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ 1 సైకిల్. అంటే ఇది హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో వచ్చేసి ఎట్ ఏ టైము కోడ్ ఆపరేషన్ చేయొచ్చు, డేటా ఆపరేషన్ చేయొచ్చు, డేటాలు రీడ్ రైట్ చేయొచ్చు, ఒక ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ కూడా చేయొచ్చు అన్నమాట. సో దీనికి ఏంటంటే 1 క్లాక్ సైకిలే పడుతుంది. బట్ ఏంటంటే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో మనం ఈ ఆపరేషన్ చేయాలంటే ఒకే పాత్ కదా. ఒక క్లాక్ సైకిల్కి ఏదైతే డేటా ఆపరేషన్ కానీ కోడ్ ఆపరేషన్ కానీ చేయగలం. ఒక డేటా ఆపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కోడ్ ఆపరేషన్ చేయాలి, లేదంటే కోడ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా ఆపరేషన్ చేయాలి. ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ 2 క్లాక్ సైకిల్ అనేది అవసరం అవుతాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. ఇది హై కాస్ట్గా ఉంటుంది. దీనికి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చీప్ అన్నమాట. సో దిస్ ఈజ్ మై వీడియో అబౌట్ ఆర్కిటెక్చర్, CPU ఆర్కిటెక్చర్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do subscribe and please do share with your friends. Okay friends, thank you.